వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. భారతదేశంలో అతి పెద్ద కంపెనీ పైన భారీ వివాదం చెలరేగింది. సెబీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ ఉలిక్కిపడింది. పెట్టుబడిదారులందరూ ఆందోళన చెందారు. ఇక ఇటువంటి వార్తలు దేశవ్యాప్తంగా వైరల్గా మారినాయి. కానీ ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి తెలుసా? ఈ కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం తెలంగాణలో లేదు. ఈ కంపెనీ స్థాపించింది కూడా తెలంగాణ వ్యక్తులు కాదు. ఈ కంపెనీకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎల్ఐసి పెట్టుబడులు పెట్టింది. సెబీ పర్యవేక్షణలో ఈ కంపెనీ ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అయితే ఆరోపణలు మాత్రం తెలంగాణ పైన, గతంలో పనిచేసినటువంటి 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపినటువంటి బీఆర్ఎస్ పైన, అంటే టార్గెట్ మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు చేస్తున్నారు? ఇది నిజంగా అవినీతి వ్యతిరేక పోరాటమా, లేదంటే కనుక రాజకీయ అవకాశవాదమా? ఈరోజు పూర్తి వాస్తవాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న గ్యారేజ్ నుంచి ప్రపంచ దిగ్గజంగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ కథ 1988లో ప్రారంభమైంది. బెంగళూరులో ఒక చిన్న గ్యారేజ్లో రాజేష్ మెహతా, ప్రశాంత్ మెహతా ఇద్దరు సోదరులు చిన్న జ్యువెలరీ యూనిట్గా ఈ సంస్థను ప్రారంభించారు. క్రమంగా ఇది భారతదేశంలోని అతి పెద్ద గోల్డ్ రిఫైనింగ్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. ఇక 2022లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆటోమేటెడ్ గోల్డ్ జ్యువెలరీ తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇక 2015లో స్విట్జర్లాండ్కి చెందినటువంటి ప్రపంచ ప్రఖ్యాత వాల్కమీ రిఫైనరీని కూడా $400 మిలియన్ల పెట్టి కూడా కొనుగోలు చేసింది. దాంతో ప్రపంచ గోల్డ్ మార్కెట్లో ఈ సంస్థ స్థానం మరింత బలపడింది. 2016లో ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాల్లో కూడా ప్రవేశించింది. 2019లో 395వ ర్యాంకును కూడా రాజేష్ ఎంటర్ప్రైజెస్ సాధించింది. అంటే ఆ సమయంలో ఆ సంస్థను సాధారణ కంపెనీగా కాదు, ప్రపంచ స్థాయి కార్పొరేట్ దిగ్గజంగా అందరూ చూశారు. ప్రపంచం చూసింది రాజేష్ ఎంటర్ప్రైజెస్ని. మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు రాజేష్ ఎంటర్ప్రైజెస్ని ఇక్కడ టాప్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్లో ఎంపిక చేసింది అన్నది ప్రశ్న. అయితే ఇప్పుడు అసలు రాజకీయ చర్చ ఇక్కడే మొదలవుతుంది. 2022 మార్చిలో కేంద్ర ప్రభుత్వం 18,100 కోట్ల అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని కూడా పిఎల్ఐని ప్రకటించింది. దేశంలో బ్యాటరీ తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రూపొందించినటువంటి భారీ పథకంలో దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ సంస్థలు పోటీ పడ్డాయి. ఎంపిక చేసినటువంటి సంస్థల్లో ఒకటి రాజేష్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ ప్రశ్న చాలా సింపుల్. ఒకవేళ ఈ కంపెనీ అప్పుడే అనుమానాస్పదంగా ఉంటే భారత ప్రభుత్వం ఎందుకు ఎంపిక చేసింది? పిఎల్ఐ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాల్లో ఎందుకు చోటిచ్చింది? ఎందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం ఇచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ కాదు, బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. అయితే ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో ఎంఓయూ ఎలా జరిగింది? ఇది ప్రశ్న. పిఎల్ఐ ఎంపిక తర్వాత 2022 జూన్లో రాజేష్ ఎంటర్ప్రైజెస్ తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించింది. 24,000 కోట్ల పెట్టుబడితో ఎమలాడ్ డిస్ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రతిపాదించింది. ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు. అప్పటి తెలంగాణ బడ్జెట్లో దాదాపు 10వ వంతుకు సమానమైనటువంటి పెట్టుబడి. ఆ సమయంలో కంపెనీకి మంచి పేరుంది, కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉంది, సెబీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు, ఎల్ఐసి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. అందుకే ఆనాడు ఎంఓయూ జరిగింది. కానీ తర్వాత ఏమైంది? కంపెనీ పూర్తి స్థాయి ప్రతిపాదనతో ముందుకు రాలేదు. ఒకసారి ఆనాటి పెట్టుబడులు పెట్టినటువంటి ఎంఓయూ ఫోటోను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆనాడు కేటీఆర్ గారు ట్వీట్ ఇది. అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు హిస్టారిక్ డే ఫర్ తెలంగాణ అంటూ కూడా రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏ ఫార్చ్యూన్ 500 కంపెనీ టు సెటప్ ఇండియాస్ ఫస్ట్ డిస్ప్లే ఫ్యాబ్ టు మ్యానుఫ్యాక్చర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎమలాడ్ డిస్ప్లేస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 24,000 crore, మేకింగ్ ఇట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ ఇండియా. ఆ రోజు డైరెక్ట్గా రాజేష్ మెహతాతో కూడినటువంటి బృందం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నటువంటి ఫోటోలను కూడా ఆ రోజు ఆయన దాన్ని యాడ్ చేసి మరి పోస్ట్ చేశారు. ఇది 12 జూన్ 2022. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఐటీ సెల్ చేస్తున్నటువంటి ప్రచారం గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. వాళ్ళు చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాజేష్ ఎక్స్పోర్ట్స్తో ఒప్పందం చేసుకుంది. అవును, ఎంఓఏ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా అంటే లేదు, ఇన్సెంటివ్స్ ఇచ్చిందా అంటే లేదు, భూమి కేటాయించిందా అంటే లేదు, ప్రజాధనం ఏమన్నా ఖర్చు పెట్టిందా ఆనాడు అంటే లేదు. అయితే స్కామ్ ఎక్కడ జరిగింది? మరి ఇప్పుడు మరి తెలంగాణ ఖజానాకి ఏమైనా నష్టం వచ్చిందా అంటే లేదు. మరి నష్టం ఎంత అంటే ₹1 కూడా చూపించలేదు. మరి నష్టం ఎక్కడా జరగనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ వాస్తవానికి ఈ యొక్క సంస్థలో ఎల్ఐసి డబ్బు ప్రమాదంలో పడిందని చెప్పాలి. ఎట్లా పడిందంటే ఇప్పుడు మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేశ ప్రజలు పొదుపు సొమ్ముతో ఎల్ఐసి అనే నడిచే సంస్థ
రాజేష్ ఎక్స్పోర్ట్స్లో దాదాపుగా 10.8% వాటా కలిగి ఉంది. మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్ల రూపాయల పెట్టుబడి. ఒకప్పుడు ఈ పెట్టుబడుల విలువ 600 కోట్లకు పైగా ఉండేది. అంటే తెలంగాణ ప్రభుత్వం డబ్బులు పెట్టలేదు, కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎల్ఐసి మాత్రం పెట్టుబడి పెట్టింది రాజేష్ ఎంటర్ప్రైజెస్లో. ఇప్పుడు పెట్టుబడిదారులు నష్టపోతే ప్రశ్న ఎవరిని అడగాలి? హైదరాబాద్నా, లేకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర అధినాయకత్వం అందా, బీజేపీ ప్రభుత్వం అందా? మరి బీఆర్ఎస్ పార్టీ ఎంఓయూలు చేసుకుంటే ఎక్కడా నష్టం వాటిల్లనప్పుడు ఆనాడు ఫార్చ్యూన్ 500 కంపెనీ లిస్ట్లో ఉన్నటువంటి రాజేష్ ఎంటర్ప్రైజెస్తో వాళ్ళు సంప్రదించినప్పుడు ఎంఓఎల్ చేసుకుంటే తప్ప, మరి ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ కనిపిస్తుంది? ఫినాన్షియల్ ఫ్రాడ్స్లో సెబీ ఎక్కడ విఫలమైంది అంటే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న ఇక్కడే ఉత్పన్నమవుతుంది. అంటే సెబీ ప్రకారం 2021 నుంచి 2025 మధ్య కాలంలో కంపెనీ ఏదైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆదాయానికి సంబంధించి లేకుంటే కనుక వాళ్ళ యొక్క రిపోర్ట్స్ని తీవ్రమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం 15 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ వివరాలపైన కూడా ప్రశ్నలు లేవనెత్తుంది సెబీ. అయితే ఇన్ని సంవత్సరాలు సెబీ ఏం చేసింది? ఈ సంస్థ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలో ఉంది కదా, అంటే ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని ఖచ్చితంగా సమర్పించేదే కదా ఈ యొక్క రాజేష్ ఎంటర్ప్రైజ్. ఆడిటర్లు ఉండేవాళ్ళు కదా, నియంత్రణ వ్యవస్థ సెబీ లాంటి వ్యవస్థ ఉంది కదా. అయితే 2026లోనే ఎందుకు బయటపడింది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక్కడ జవాబు చెప్పాల్సింది, సమాధానం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు, కేంద్ర ప్రభుత్వం. ఎందుకు అంటే ఇక్కడే బయటపడుతుంది కాంగ్రెస్ బీజేపీ అసలు రాజకీయ నాటకం. ఇక్కడ రాజకీయ కోణం కూడా చాలా ఆసక్తికరంగా మారుతోంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి కంపెనీ, ఎల్ఐసి పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీ, సెబీ పర్యవేక్షణలో ఉన్నటువంటి కంపెనీ, కానీ ఆరోపణలు మాత్రం బీఆర్ఎస్ పైన. ఇదే ఎందుకు అనేది ప్రశ్న. అంటే బీజేపీని ప్రశ్నించడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదా, లేదంటే బీజేపీ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు తెలంగాణ పేరుని ఏమైనా వాడుకుంటున్నారా అన్నది మరో ప్రశ్న. మరి ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. అసలు వాస్తవం ఏంటంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ పైన ఆరోపణలు వచ్చాయి, విచారణ కొనసాగుతోంది, కంపెనీ ఆరోపణలను ఖండిస్తోంది, చట్టపరమైనటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు కొంత నిర్ధారిత మనకు అందుతున్నటువంటి వాస్తవాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ₹1 కూడా ఆ యొక్క రాజేష్ ఎంటర్ప్రైజ్కి ఇవ్వలేదు, రాయితీలు ఇవ్వలేదు, ఒక గజం భూమి కేటాయించలేదు, ప్రాజెక్ట్ అమల్లోకి రాలేదు, తెలంగాణ ఖజానాకు వచ్చినటువంటి నష్టమూ లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం పిఎల్ఐలో ఎంపిక చేసింది కాబట్టి, సెబీ అప్పటి వరకు అనుమానాలు ఎక్కడా లేవనెత్తలేదు కాబట్టి, మరోవైపు ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది కాబట్టి, సెబీ పర్యవేక్షణలో కంపెనీ కొనసాగింది కాబట్టి, ఇవన్నీ కూడా నిజమైనటువంటి ప్రశ్నలు ఆనాడు. సో ఇవన్నీ రాజేష్ ఎంటర్ప్రైజ్కి ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఎంఓఎల్ చేసుకుంది. కానీ ఇప్పుడు అసలు బండారం బయటపడిన తర్వాత నిజమైనటువంటి ప్రశ్నలు అడగడానికి ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ కాదు, ఢిల్లీకి వెళ్ళాలి. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని, సెబీ ఫెయిల్యూర్ని మనం ఖచ్చితంగా ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజంగా కాంగ్రెస్ ట్రాన్స్పరెన్సీ కోరుకుంటే బీఆర్ఎస్ పైన ట్వీట్లు చేయడం ఆపి బీజేపీని ప్రశ్నించాలి. పిఎల్ఐలో ఎంపిక ఎలా జరిగిందో ప్రశ్నించాలి. ఎల్ఐసి ఎందుకు పెట్టుబడులు పెట్టిందో క్వశ్చన్ చేయాలి. సెబీ ఎందుకు ఆలస్యంగా స్పందించిందని అడగాలి. ఇది చేయకుండా తెలంగాణ పేరును వాడి రాజకీయ ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదో పట్టించడమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి వాస్తవాలు ఎంత దాచినా చివరికి గెలిచేది మాత్రం నిజమే. ఈరోజు పెద్ద ఎత్తున ఆనాడు కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్లను వైరల్ చేసి ఇక ఫేక్ కంపెనీలను తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించారు అంటే, కానీ వాస్తవానికి ఆనాడు సెబీ కానీ లేదంటే కనుక టాప్ ఫార్చ్యూన్ లిస్ట్లో 500 లిస్ట్లో ఈ కంపెనీ ఉంది కాబట్టి, ప్రపంచ దిగ్గ సంస్థ కాబట్టి ఆనాడు ఎంఓఎల్ జరిగింది. కానీ ఎక్కడ నష్టం వచ్చిందంటే తెలంగాణ ప్రభుత్వానికి ₹1 అంత నష్టం కూడా జరగలేదు. కాబట్టి అసలు వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది కాబట్టి అసలు వాస్తవాలు ఖచ్చితంగా ఇవాళ కేవలం రాజకీయ రంగు పులిమి ఇటువంటి వ్యవహారాలని కొంత తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తంగా రాజేష్ ఎంటర్ప్రైజ్ వ్యవహారం చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆనాడు చేసుకున్నటువంటి ఎంఓయూలో ఏమైనా తప్పు ఉందా, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఎల్ఐసి ఆ యొక్క సంస్థలో పెట్టుబడులు పెట్టినటువంటి వ్యవహారం తీసుకున్నా, లేదంటే సెబీ ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఆ యొక్క ఎక్కడ తప్పు జరిగింది అని పూర్తిగా క్షుణ్ణంగా పరిశోధించినటువంటి వ్యవహారం తీసుకున్నా, మరి ఇక సెబీ ఫెయిల్యూర్స్ని ఇవాళ పెద్ద ఎత్తున మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మరి ఇక్కడ తప్పు బీఆర్ఎస్దా లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీదా? మీరే మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.